ఇప్పుడు కొంతమంది ఓన్లీ స్వస్థతలనే చేస్తూ ఉన్నారు. దేవుని రాజ్యం కోసం చెప్పాలి వారు కూడా. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది వాక్యం చెప్తున్నారు, స్వస్థతలు అసలు నమ్మరు. మరి యేసుప్రభు చేశాడు కదా, శిష్యులు చేశారు కదా, శిష్యుల పరిచర్య కూడా స్వస్థతలు జరుగుతూనే చేశారు. అప్పుడున్నాయి, ఇప్పుడు లేవు, నిలిచిపోని అంటారు కొంతమంది. నిలిచిపోవడం ఏంటి? స్వస్థతలు నిలిచిపోవడం ఏంటి? యేసుప్రభు ఏమన్నాడు? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను అన్నాడు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో సేవకుల మధ్య అనేక ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఒకరు చెప్పేది మరొకరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. పూర్వ రోజుల్లోనే సంఘంలో ఒక సేవకుడు చెప్పేది వారు విని వారు ప్రార్థన చేసుకునేవారు. ఆ సేవకుడు వాక్యం తెలిసినా తెలియకపోయినా వారు నమ్మి ప్రార్థన చేసుకునేవారు. ఒక రకంగా అప్పుడు విశ్వాసుల్లో ఎటువంటి భేదాలు ఉండేవి కాదు. సేవకుడు ఏది చెప్తే అది నమ్మి ప్రార్థన చేసుకునేవారు. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత పెద్ద పెద్ద సేవకులందరూ కూడా సోషల్ మీడియాలో కనిపించడం, ఏది కరెక్ట్ వాక్యం అనే దానికోసం వెతకడం అనేది విశ్వాసులు మొదలుపెట్టారు. అక్కడి వరకు బాగుంది, తన సేవకుడు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు కాకుండా ఏది కరెక్ట్ వాక్యం అనే వెతకడంలో బాగానే ఉంది. కానీ ప్రస్తుత రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఒక్కొక్కరు స్వస్థతల మీదే వారు కాన్సెప్ట్ ఉంటుంది, ఒక్కొక్కరు ఓన్లీ వాక్యం మీదే వారి కాన్సెప్ట్ ఉంటుంది, ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ మీదే వారు కాన్సెప్ట్ ఉంటూ ఉంది. మరి అయితే ఎవరు ఏ వాక్యం నమ్మాలి? ఎవరు చెప్పేది నిజం? ప్రస్తుత రోజుల్లో అనేక మంది చాలా విశ్వాసంలో విశ్వాసము కూడా సడలుతూ ఉంది. ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియాలో వాక్యం విపరీతమైన వాక్యం వస్తుంది, కానీ ఏది సత్యం, ఎవరు చెప్పేది నిజం అని విశ్వాసులు గ్రహించలేని పరిస్థితిలో ఉంటున్నారు. మరి అటువంటి సమయంలో అనేక రకాలైన బోధలు, అనేక రకాలైన వాక్యాలు వస్తున్న ఇటువంటి సమయాలలో విశ్వాసులు ఏం చేయాలి అనే దానికి బైబిల్ గ్రంథం నుండి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలయను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు దెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండేరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు సీలయు వారు చెప్పిన వాక్యాన్ని అలా ఉన్నవో లేవో అని బెరయా సంఘస్థులు ప్రతి దినము వారు లేఖనములను పరిశోధించుచూ వచ్చిరంట. ఇప్పుడు ఒక సేవకుడు చెప్పాడు అనుకోండి, పెద్ద సేవకుడు చెప్పాడు, ఇది కరెక్టే, ఇంకా అది కరెక్ట్ కాదు అని అనకూడదు. ఎలాంటి వారు చెప్పినా నేను చెప్తున్న ఈ వాక్యము కూడా బైబిల్ చెబుతుందా లేదా, బైబిల్లో ఉందా లేదా అనేది మనం చూడాలి. ఏదో ఒక వాక్యం తీసుకుని చెప్పి అందరినీ మభ్యపెట్టచ్చు. సారాంశం అలా ఉందా లేదా, ఏ సందర్భంలో చెప్పబడింది వాక్యం అనేది చాలామంది గ్రహించారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఉన్న విభేదాలు ఎందుకు వస్తున్నాయంటే, కొంతమంది ఓన్లీ స్వస్థతల మీదే వారి పరిచర్య ఉంటూ ఉంది, కొంతమంది ఓన్లీ వాక్యమే బోధిస్తూ ఉన్నారు. ఇంకా వారు స్వస్థతలు నమ్మరు, కృపావరాలు నమ్మరు. ఈ విషయాలలో వారికి విభేదాలు వస్తున్నాయి. చాలా సోషల్ మీడియాలో గొడవలుగా జరుగుతూ ఉన్నాయి. మరి ఏది నిజం, ఎవరు చెప్పేది నిజం అంటే విశ్వాసుల వాక్యాన్ని పరిశోధిస్తూ ఉండాలి. ఉదాహరణకి నేను కొన్ని వాక్యాలు చూసి ముందుకు వెళ్దాం.
మరి యేసుప్రభు పరిచర్య ఎలా చేశాడు? యేసుప్రభు ఎవరైతే తృణీకరించబడ్డారో వ్యాధులతో, ఆ రోజుల్లో కుష్టు వ్యాధులను ఊరు వెలుపల బయట పెట్టేవారు. అలాంటి వారిని దేవుడు స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని సహితము ఆయన బ్రతికించాడు. కానీ యేసుప్రభు ముఖ్య ఉద్దేశం ఏంటి? దేవుని రాజ్యాన్ని ప్రకటించడం. నా తండ్రి రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చానన్నాడు. స్వస్థతలు చేశాడు యేసుప్రభు. కానీ స్వస్థతలే ఆయన పరిచర్య కాదు, దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. ఇప్పుడున్న సేవకుల్లో ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలి అంటే దేవుని రాజ్యం అయి ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఓన్లీ స్వస్థతలనే చేస్తూ ఉన్నారు, దేవుని రాజ్యం కోసం చెప్పాలి వారు కూడా. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది వాక్యం చెప్తున్నారు, స్వస్థతలు అసలు నమ్మరు. మరి యేసుప్రభు చేశాడు కదా, శిష్యులు చేశారు కదా, శిష్యుల పరిచర్య కూడా స్వస్థతలు జరుగుతూనే చేశారు. అప్పుడున్నాయి, ఇప్పుడు లేవు, నిలిచిపోని అంటారు కొంతమంది. నిలిచిపోవడం ఏంటి? స్వస్థతలు నిలిచిపోవడం ఏంటి? యేసుప్రభు ఏమన్నాడు? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను అన్నాడు. ఆనాడు జరిగిన స్వస్థతలు ఈనాడు ఎందుకు జరగవు? ఆనాడు చేసిన దేవుడు ఈనాడు ఎందుకు చేయడు? ఆయన అన్నాడు యేసుప్రభు, నాకంటే అద్భుత కార్యాలు మీరు ఎక్కువ చేస్తారన్నాడు శిష్యులు. శిష్యులు చెప్పినట్టుగానే జరిగినాయి. శిష్యుల యొక్క ఎవరైతే వారి నీడ పడుతుందో, పేతురు నీడ పడుతుందో, వారి స్వస్థతలు జరుగుతూ వచ్చినాయి. పౌలు ఎలా చేశాడు పరిచర్య చూడండి. పౌలు పరిచర్య చూసినప్పుడు రోమా పత్రికలో 15వ అధ్యాయంలో 18వ వచనం ఇలా తెలియజేస్తుంది. పౌలు గారు రోమిలికి చెప్తూ సువార్త ఎలా చేశాడు ఆయన చెప్తున్నాడు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, ఇతర జనులు, దేవుని నమ్మని ప్రజలు విధేయులు అవ్వాలి అంటే, దేవుని నమ్మాలి అంటే, వాక్యము చేతను, క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కారి బలముల చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటినే గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడి తెగింపను. దేవునికి స్తోత్రం కలిగిందా. పౌలు గారు చేసిన పరిచర్య ఏంటంట? ఆయన వాక్యము చెప్పాడు, క్రియలు చేశాడు, గురుతులు బలము చేశాడు, మహత్కార్యాలు బలములు చేశాడు, పరిశుద్ధాత్మ బలము చేత కూడా క్రీస్తుని ప్రకటించాడు. చెయ్యాలి. అన్యజనులు విధేయులు అవ్వాలి అంటే అద్భుతాలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, చూసి క్రియలు జరగాలి. అప్పుడే వారు దేవుని నమ్ముతారు. మన దేశానికి వచ్చిన తోమా గారు కూడా ఆనాడు బ్రాహ్మణ్స్ నమ్మాలి అంటే అద్భుతాలు చేయాలి. అప్పుడు అద్భుతాలు చేసి చూపించాడు, వారు విశ్వసించారు. ఇప్పుడు కూడా చెయ్యాలి కానీ వాటిని పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటున్నారు. యేసుప్రభు ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోలేదు, ఎవరికి చెప్పొద్దు అన్నాడు. మన వాళ్ళు మైక్లో చెప్తూ విపరీతమైన వాటిని ప్రకటన చేసుకుంటూ ఉన్నారు. ఇంకా పరిచర్యలు మనం చూసినట్లయితే పౌలు గారు ఏమంటున్నాడు? కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోని అన్నిటిలోని జరిగించి దేవుడు ఒక్కడే. కృపావరాలు ఉన్నాయి, అలాగే పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి, నానా విధాలైన కార్యాలు కూడా కలవు అంటున్నాడు. మరి కృపావరాలు నమ్మరు కొంతమంది. కృపావరాలు ఉన్నాయి, అలాగే పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. ఈ యొక్క కృపావరాలు మనం చూసినట్లయితే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచువారము, అద్భుత కార్యములు చేయు శక్తి, ప్రవచనమును, ఆత్మల వివేచనయు, నానావిధ భాషలు మరియు భాషల అర్థము చెప్పు శక్తియు కృపావరాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కృపావరాల్లో భాషలు నమ్మరు కొంతమంది, ఈ స్వస్థతలు నమ్మరు. దయచేసి చాలామంది గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఈ యొక్క సంఘం అభివృద్ధి చెందడానికి,
దేవుడు కృపావరాలు ఉంచాడు. ఇంకా పరిచర్యలు చూస్తే మనము 28వ వచనములో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అట్టు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వం చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించెను. దేవునికి స్తోత్రం కలిగింది. ఇక్కడ ఇంత డీటెయిల్స్గా ఉన్నప్పుడు మనం ఎలా వ్యతిరేకించగలుగుతాం? స్వస్థతలను మనం ఎలా వ్యతిరేకించగలుగుతాం? మనం వ్యతిరేకించలేం, వ్యతిరేకించకూడదు కూడా. అవి సంఘము అభివృద్ధికి, అలాగే పరిచర్యలు ఒక్కొక్కరికి ఒక విధంగా ఇవ్వబడినాయి అంట. ఏమి ఇవ్వబడినాయి? అక్కడ ఏం చెప్పబడుతుంది? కొందరు ప్రవక్తలుగా ఇచ్చాడంట, కొందరిని అపోస్తులుగా ఇచ్చాడు, బోధకులుగా ఇచ్చాడు. మరి కొంతమంది ఓన్లీ వాక్యమే చెప్తారు, స్వస్థత ప్రార్థన చేయరు, స్వస్థత చేయరు. మీరు ఏ స్వస్థత చేయట్లేదు, మీది కరెక్ట్ కాదు అని ఎవరైనా వ్యతిరేకిస్తే మీరేం చేస్తారు? మీరు చేసే పరిచర్య తప్పు, స్వస్థత చేయాలి, ఓన్లీ కృపావాక్యాలు ఉన్నాయి, కృపావాక్యాలు కూడా మీరు ప్రకటించాలి, ఓన్లీ వాక్యమే చెప్తున్నారు, మీరు చెప్పేది తప్పు అంటే అది కూడా కరెక్ట్ అవుతుంది వ్యతిరేకించేవారు. స్వస్థతలను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఓన్లీ వాక్యమే చెప్పుకుంటూ కృపావరాలను ఎవరు వాడకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళది తప్పు అవుతుంది. కానీ వాక్యానుసారంగా ఎవరిది తప్పు కాదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో రకంగా వాడుతున్నాడు. కానీ వాడేది అక్రమంగా ఎవరైతే చేస్తారో వారికి నష్టం కలుగుద్ది. దేవుడు చెప్పాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అన్నాడు. వారికి లాస్ట్లో తీర్పు కంపల్సరీ ఉంటుంది. సేవకుల మధ్య జరుగుతున్న విభేదాలను దయచేసి తెలియజేస్తున్న విషయం ఏంటి? అందరూ ఐక్యత కలిగి ఉండాలి. దేవుడు ఐక్యత కలిగి నివసించాడు. ఎంత మేలు, ఎంత మనోహరమైన ఆయన తెలియజేశాడు కీర్తనలో. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. ఈ విషయాలు మానేసి వారు ఏదో నష్టం కలిగిస్తున్నారని, ఇంకా చెప్పాలి అంటే సంఘాన్ని పాడు చేసేవారు దుర్బోధలు పెద్ద పెద్ద ఇంకా చాలా ఉన్నాయి. నేను ముందు వీడియోలో చెప్పాను, దయచేసి అవి కూడా చూడండి. ప్రేమ కలిగి ఉండండి. పౌలు గారు అదే అన్నాడు 14వ అధ్యాయంలో. ఆయన అందుకే తెలియజేశాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ ఉన్నప్పుడు ఎదుటి వారిని మనం దూషించలేం, కావలసిన వారి కొరకు ప్రార్థన చేస్తాం, వారిని మంచి మార్గంలో నడిపించి ప్రభువుని ప్రార్థన చేస్తాం. వారి కొరకు ప్రార్థన చేయాలి. దైవజనులు ఒకరినొకరిని దూషించుకోవడం అనేది, కొంతమంది అయితే చాలా దుర్భాష మాట్లాడుతూ ఉన్నారు, టైటిల్స్ కూడా దుర్భాష పెడుతూ ఉన్నారు. దయచేసి అటువంటి ఒకరినొకరిని ప్రేమించుకోండి, అటువంటి పెట్టొద్దు. దయచేసి ఈ వాక్యాన్ని విని మీరు వన్నెస్గా, మనం పాటలు పాడుతున్నారు కొంతమంది, మంచిది, అలాగే వాక్యంలో కూడా కలిసి వన్నెస్గా ఉండాలనేది నా ప్రార్థన, నా ఆవేదన అయి ఉన్నది. కనుక ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.